మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీలో కవిత అంశంపై కూడా నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. రేపు కేబినెట్ సమావేశానికి కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం సమర్పించనుంది. నివేదికలో అంశాలు ప్రతికూలంగా ఉంటే ముందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీలో కవిత అంశంపై కూడా నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. రేపు కేబినెట్ సమావేశానికి కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం సమర్పించనుంది. నివేదికలో అంశాలు ప్రతికూలంగా ఉంటే ముందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నేతలతో అయితే సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలో తన నివాసంలో సమావేశంలో హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ వీరులు పాల్గొన్నారు. రేపు కేబినెట్ లో సమావేశానికి సంబంధించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా సిపి ఘోష్ కమిషన్ అయితే నివేదిక అందించింది. ఆ యొక్క నివేదికలో భాగంగా పూర్తిగా ఆ యొక్క నివేదిక ప్రభుత్వానికి ఏం సమర్పించారు, దానికి సంబంధించి మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్చ పెట్టాలనే దాని మీద అయితే కేసీఆర్ తో అయితే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అయితే దీని మీద చర్చ సాగినట్టు సమాచారం. ఖచ్చితంగా మళ్ళీ ఇదే విధంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్లమెంటుకు ఆమోదం తెలిపేందుకైతే రాష్ట్రపతిని కలిసేందుకైతే ఢిల్లీలో వీరైతే సమావేశం కానున్నారు. జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసేందుకైతే వీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సుమారు నియోజకవర్గానికి 50 మంది చొప్పున పెద్ద ఎత్తున ఆ యొక్క జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకైతే సిద్ధపడుతున్నారు. అదే విధంగా కవిత కూడా యొక్క బీసీ నినాదంతో పాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు మాట్లాడడం లేదంటైతే కొంత ఒక మాట అయితే మాట్లాడింది. ఖచ్చితంగా అదే విధంగా బీజేపీ పార్టీ కూడా బీజేపీ మతానికి సంబంధించిన రిజర్వేషన్లకు మేమైతే వ్యతిరేకమని వీరు కూడా చెప్పారు. ఖచ్చితంగా రేపు కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఆ యొక్క నిర్ణయంలో పాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కాళేశ్వరం మీద ఎలాంటి నిర్ణయం తీసుకొని మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అయితే మాజీ సీఎం కేసీఆర్ తోనైతే సమావేశం అయితే నిర్వహించారు. అయితే సల్మాన్, నివేదిక ప్రతికూలంగా వస్తే బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అయితే రైతుల కోసం
ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. దీనికి సంబంధించి అయితే అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ యొక్క కాళేశ్వరానికి సంబంధించిన ఆ పిల్లర్లు అయితే ఇప్పటి వరకు బాగు చేయకుండా ఉన్నదని అయితే కేటీఆర్ గతంలో హరీష్ రావు కూడా వీరు చెప్పారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఈ యొక్క రైతుల కోసం అయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు ఆ యొక్క పిల్లర్లు ఏవైతే కుంగిపోయాయో ఇప్పటి వరకు అయితే వాటిని ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం మీద దీనికి సంబంధించి అయితే కాళేశ్వరానికి సంబంధించి అయితే ఖచ్చితంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా దీని మీద స్పష్టంగా మాట్లాడాలి. ప్రజలకు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే స్పష్టంగా వివరించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పోరాటాలకు లేకుంటే ధర్నాలకు అయితే సిద్ధపడాలని అయితే పిలుపునిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే సల్మాన్, పార్టీ అంతర్గతంగా కవిత అంశంపై చర్చకు వెళ్లడం రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? కవిత అంటే మొదటికెళ్ళి చెప్తుంది, లేఖ రాయడం తోటి మాత్రం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఒక మాట మాట్లాడడంతో పాటు ఖచ్చితంగా దయ్యాలు ఎవరనేది మాత్రం కొంత చర్చ అయితే గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. బీజేపీ అనుకూలంగా లేకుంటే బీఆర్ఎస్ అనుకూలంగా లేకుంటే కాంగ్రెస్ అనుకూలంగా ఎవరి పార్టీకి వారైతే అనుకూలంగా బీసీ నినాదం అయితే ఎత్తుకున్నారు. ఖచ్చితంగా కవిత కూడా మాట్లాడింది. కవిత బీసీ నినాదం తోటి ముందుకెళ్తుంది. 72 గంటల దీక్షతో పాటు బీసీ నేతలను జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించారు. జాగృతి పేరుతోనైతే కవిత పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కవిత మాట్లాడే మాటలను ఏ విధంగా మాట్లాడాలైతే కొంత శాంతియుత వాతావరణంలో అయితే చర్చ జరిగింది. కవిత మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. బీజేపీ లేకుంటే కాంగ్రెస్ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయి అనేది అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క మతానికి సంబంధించిన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని బండి సంజయ్ అదేవిధంగా బీజేపీ కూడా ఆరోపించింది. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా, ఓబీసీ ఆధ్వర్యంలో బీసీ నేతలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకైతే మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మతపరమైన రిజర్వేషన్లకు అయితే మేము వ్యతిరేకమని బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్పింది. కవిత కూడా బీజేపీ లేకుంటే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క రెండు అయితే బీసీ నేతలతోటి బీసీ రిజర్వేషన్ల మీద డ్రామాలు ఆడుతున్నాయి అయితే కవిత విమర్శించింది. సో ఈ కేసీఆర్ ఇంట్లో జరిగిన ఈ భేటీ పార్టీ భవిష్యత్ దిశకు బలమైన సూచనగా పరిగణించగలరా? మనం చూసుకున్నట్లయితే అంటే కేసీఆర్ తోటి సమావేశం నేపథ్యంలో కొంత రాజకీయంగా చర్చ అయితే జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకైతే వీరి యొక్క చర్చ అయితే సాగింది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ వ్యూహాలను లేకుంటే కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టేందుకైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు ఏ విధంగా కీలకంగా ఉందో ప్రజలకు కూడా బీసీ రిజర్వేషన్ల మీద లేకుంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి ప్రతి ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ ముందు ఉండేందుకైతే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. సో సల్మాన్, రేపు కేబినెట్ లో ప్రభుత్వం నివేదికను ఎలా సమర్పించనుంది? అధికార ప్రతిపక్షాల ప్రణాళికలు ఏంటి? మనం చూసుకున్నట్లయితే అంటే పీసీ ఘోష్ కమిషన్ అయితే సుమారు 160 మందికి పైగా అధికారులను అయితే విచారించారు. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారించారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరిదైతే వాంగ్మూలం అయితే రికార్డ్ చేశారు. ఎవరెవరు ఏం మాట్లాడారు లేకుంటే కాళేశ్వరానికి సంబంధించి అందులో అవకతవకలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్లి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి మొదటికెళ్లి విమర్శించింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యాచరణ అయితే ఉంది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కార్యాచరణ ఉంది. ఇందులో ఖచ్చితంగా బీఆర్ఎస్ ను కుట్రను ప్రజలకు వివరించేందుకైతే పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో అవకతవకలు జరిగిన వాటినైతే ఖచ్చితంగా ప్రజల్లో ముందు పెట్టేందుకైతే కాంగ్రెస్ అయితే వ్యూహాత్మకంగా ఉన్నది. కేబినెట్ సమావేశంలో మొదటిగా వచ్చేది ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రతి ఒక్కరి నివేదిక అయితే అధికారుల దగ్గర నుండి నివేదిక అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు. రేపు కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, కేసీఆర్ కుటుంబంతో పాటు అనేక
కాళేశ్వరంలో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వాటిని ప్రజల్లోకి ఎలా వివరించాలని అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. తెలంగాణను కుదిపేసిన గొర్రెల కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. సుమారు 200 మ్యూల్ ఖాతాలను గుర్తించి వాటిని ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. ఒక్కో ఖాతాలో 5 కోట్ల రూపాయలు డిపాజిట్లు జరిగినట్లు ఈడీకి ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై ఈడీ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెందిన ఓ ఎస్డీ అరెస్టు చేయడాన్ని రంగం సిద్ధమవుతుంది. ఈ స్కామ్లో బడా నేతలు ఉండి క్రింది స్థాయి అధికారుల వరకు ఎవరికెవరికి ఈ డబ్బులు వెళ్లాయన్న దానిపై ఈడీ అధికారులు ఫోకస్ పెడుతున్నారు. భారీగా నిధులు మళ్లింపు, నకిలీ లావాదేవీలు, మ్యూల్ ఖాతాల వాడకంపై విచారణ కొనసాగుతుంది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్న ఈడీ గుర్తించింది. ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలిపింది. మాజీ ఓఎస్డీ కళ్యాణ్తో పాటు ఇతరులు ఇండ్లలో సోదాలు నిర్వహించి బ్యాంకు అకౌంట్లకు చెందిన పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నది. ఈడీ సోదాల్లో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోని పల్నాడు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్బంధంగా బయటికి వెళ్లాల్సిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సన్నద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. ఏపీలో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా
ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కూడా భారీ వర్షాలు ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్టయితే కనుక ఇటు తమిళనాడుకు సంబంధించి తమిళనాడు, అదేవిధంగా పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే వాతావరణం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ బంగాళాఖాతం సంబంధించి ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వచ్చే 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు చూసుకున్నట్టయితే కనుక ఇటు అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కూడా ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా అండ్ ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందంటే కూడా చెప్తున్నారు. రేపుతో పాటు రేపంతా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. అయితే మంగళవారం వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇటు విజయనగరం కావచ్చు, ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ఇక్కడ నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే 3వ రోజు అంటే వచ్చే 3వ రోజులతో పాటు చూసుకున్నట్టయితే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు ఇటు పల్నాడు, అనంతపురం జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఈ రానున్న 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అదేవిధంగా నిర్బంధంగా బయటికి వెళ్లాల్సిన వారైతే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఏవైతే గాలి తాలూకా తీవ్రత కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలి కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఈ చెట్లు కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి చోట్ల అయితే మాత్రం జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. వ్యవసాయ కార్మికులు కూడా వానాకాలంలో తీసుకోవాల్సినటువంటి ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో తీసుకొని సన్నద్ధంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే నాయుడు, ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటారు? ఉపరితల ఆవర్తనం కారణంగా చూస్తున్నట్టయితే కనుక ఇది పూర్తి స్థాయిలో వాతావరణానికి సంబంధించి అయితే మాత్రం వర్షాలు అయితే భారీగా కురిసడానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కూడా వాతావరణ ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే కనుక వర్షం సడన్ గా చల్లబడడం, అదేవిధంగా వర్షాలకు కురవడానికి కావాల్సినటువంటి పూర్తి అనుకూలత ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మేఘాలు కూడా పెద్ద ఎత్తున ఆవహించి ఉండడంతో అయితే మాత్రం సడన్ గా మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా అంటే తక్కువ ఎత్తులోనే ఉండడంతో మేఘాలు అయితే మాత్రం త్వరగా వర్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ వర్షాలు కురుస్తాయని, దీని నుంచి మోస్తరు వర్షాలు కావచ్చు, మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇది సో వచ్చే 3 రోజుల్లో ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది? వచ్చే 3 రోజుల పాటు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా రేపు సోమవారంతో చూసుకున్నట్టయితే కనుక రేపు అనంతపురం, సత్యసాయి, రాయలసీమ జిల్లాల వరకు కూడా చూసుకున్నట్టయితే కనుక ఇటు అనంతపురం, సత్యసాయి జిల్లా, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిస్తే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇటు ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే రేపు ఇక్కడ ఈ జిల్లాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. కానీ 2వ రోజు మంగళవారం రోజు అయితే మాత్రం కొద్దిగా పెద్ద ఎత్తున కూడా గాలులతో కూడినటువంటి వర్షం అయితే ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అది ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక అటు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు, అదేవిధంగా సత్యసాయి జిల్లా, అదేవిధంగా కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అయితే కొద్దిగా భారీ వర్షాలకు అయితే కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తమిళనాడుకు దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇది వర్షం తాలూకా ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా కొద్దిగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 3వ రోజు మనకి లాస్ట్ చెప్పుకోవచ్చు. దానికైతే కనుక
వర్షపాతం శాతం తగ్గినప్పటికీ కూడా గాలులు తీవ్రత ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాయలసీమ జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా కొద్దిగా వర్షాలు అయితే తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దేవి, అయితే రాయలసీమ జిల్లాలో వర్షాల తీవ్రత ఎలా ఉండనుందని అంచనా నాయుడు? రాయలసీమ జిల్లాల వరకు చూసుకున్నట్టయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడ ఉన్నటువంటి వర్షాల శాతం అయితే పెరిగే అవకాశం ఉందని ముందుకు చిరుజల్లుగా ఉన్నప్పటికీ కూడా గాలి తీవ్రతతో పాటు మేఘాలు డార్క్ మేఘాలు ఏర్పడడంతో కారణంగా అయితే కనుక అది భారీ వర్షాలకు అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ మొత్తం అంటే తమిళనాడు ప్రాంతంకి దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకైతే మాత్రం ఈ వర్షపాతం నిష్పత్తి అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఏదైతే ఈ రాయలసీమ జిల్లాలతో పాటు ఇటు పల్నాడు జిల్లాలు కూడా మధ్యస్థంగా వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఉండే అవకాశం ఉంది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్ని చోట్ల కూడా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వర్షం తాలూకా పడినప్పుడు ఆ వర్షం తాలూకా వాటర్ అయితే కనుక పెద్ద ఎత్తున స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పంటలు అవి కూడా వేసే కాలం కావడం, అదేవిధంగా రైతులందరూ కూడా దీనికి సంబంధించి కూడా సన్నద్ధంగా ఉండాలని వరి పొలాలు కావచ్చు ఇవన్నీ కూడా అంటే నీటితో అప్పటికే నిండి ఉంటాయి కాబట్టి జలాశయాలు కూడా పెద్ద ఎత్తున నిండి ఉంటాయి కాబట్టి అటువైపు ఉన్న వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. వర్షపాతం మరింత పెరిగే నేపథ్యంలో అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు ఇప్పటికే దీనిపై కనుక ఒక వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే జాగ్రత్తలు వహించాలంటూ కూడా రెవెన్యూ శాఖను కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినట్టు ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సన్నద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక వచ్చే 3 రోజులకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందంటూ కూడా అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాయుడు.